మన జీవితం వాడుక భాషలో చెప్పాలంటే, మన జీవితం వాడుక భాషలో చెప్పాలంటే, వినరా ఒకటి ఉండండి అందరూ, మన జీవితం అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రతి విషయంలో చింతించటం. ఇది చాలు మన జీవితంలో మనం పతనమైపోవడానికి. మన ఆత్మీయ జీవితం ఎదుగుదల లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతి విషయంలో చింతపడటం. డబ్బు లేదని చింత, ఆరోగ్యం లేదని చింత, నాకు అది లేదని చింత. పోన్లు ఈ చింత ఉంటే ఒక న్యాయం ఉంది. ఇంకో రకమైన చింత చెప్తుండు, వాడు బాగుపడిపోతున్నాడని చింత, వాడు అభివృద్ధి అయిపోతున్నాడని చింత, నాకంటే వాడు బాగా చదివేస్తున్నాడని చింత, మేము ఇలాగే ఉన్నాం మాకంటే అందరూ డెవలప్ అయిపోతున్నారని ఒక చింత. ఇదొక చింత. చింతల్లో రెండు రకాలు. పోనీ మన గురించి, మన ఆరోగ్యం బాగాలేదు, మన కుటుంబంలో పేదరికం ఉంది, మన కుటుంబంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిని అధిగమించలేక చింతపడుతున్నాం అంటే ఒక కొంచెం న్యాయం ఉంది. అఫ్ కోర్స్ అది కూడా తప్పే, కొంచెం న్యాయం ఉంది. ఎదుటోళ్ళ మీద ఆధారపడి ఎదుటోళ్ళు ఏమైపోతున్నారు, మనం అలా ఉండలేకపోతున్నాం, ఇలాగ ఉండలేకపోతున్నాం చింతపడడం ఎంతవరకు న్యాయం? అందుకని ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేని గూర్చి చింతించకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఎవరికి తెలియజేయాలంట? ఎవరికి తెలియజేయాలి? దేవునికి. ముందు దేవునికి తప్ప అందరికి చెప్తాం మనం. అది మనలో ఉన్నటువంటి విధానం.